డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కదం తొక్కారు. సర్కార్ తీరుకు నిరసనగా హైదరాబాద్లోని కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫీస్ను ముట్టడించారు. ఆశా వర్కర్లు కోటి చౌరస్తాను దిగ్బంధం చేశారు. డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కదం తొక్కారు. సర్కార్ తీరుకు నిరసనగా హైదరాబాద్లోని కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫీస్ను ముట్టడించారు. ఆశా వర్కర్లు కోటి చౌరస్తాను దిగ్బంధం చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందజేస్తారు. వంశీ, చెప్పండి, ఆశా వర్కర్లు కోటి చౌరస్తాను దిగ్బంధం చేసినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మనం ఏదైతే కోటిలోని ఉమెన్స్ కాలేజ్ వద్ద నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం, ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్లోనే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం కూడా ఇక్కడ ఉంటుంది. ఒకసారి మనం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని కూడా చూడొచ్చు. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒకసారిగా ఆశా వర్కర్లు దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కొద్దిసేపటి క్రితము ఏదైతే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద డోర్ వద్ద వరకు కూడా అటు ఆశా వర్కర్లు ముట్టడించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా మరోపక్క రోడ్డు మీద కూడా మనం చూడొచ్చు, ఒకసారిగా ఆశాలు కూడా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. భారీ సంఖ్యలో, వేలాది సంఖ్యలో ఆశాలు మాత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించి కూడా భారీ ఎత్తున ముట్టడి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఆశాలు హైదరాబాద్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని పూర్తి స్థాయిలో వెనక్కి మళ్లించడం జరిగింది. ఒకసారి మనము రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయింది. రోడ్డుకి సంబంధించి కూడా వాహనాలను కూడా వేరే వైపుగా మళ్లిస్తూ ఉన్నారు. మరోపక్క ఇటుపక్క ఏదైతే మొజంజాయి మార్కెట్ నుంచి వచ్చేటువంటి రూట్ మొత్తాన్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వాహనాలను వేరే దిక్కు మళ్లిస్తూ ఉన్నారు. మరోపక్క నారాయణగూడ నుంచి వచ్చేటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్కి సంబంధించినటువంటి వాహనాలను కూడా వేరే దిక్కుగా పంపించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇటుపక్క చూస్తే మాత్రం చాదర్ఘట్కి సంబంధించినటువంటి రూట్ ఏదైతే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ నుంచి మలక్పేట మీదుగా కోటికి వచ్చేటటువంటి మార్గానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అది ట్రాఫిక్ డైవర్షన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఆశా వర్కర్ల డిమాండ్స్ మనం ఒకసారి పరిశీలిస్తే మాత్రం గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే ఫిక్స్డ్ వేతనానికి సంబంధించి కూడా వారి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి కావచ్చు, ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కూడా వేలాది సంఖ్యలో మహిళలు హైదరాబాద్కి చేరుకున్నారు. హైదరాబాద్లో కూడా భారీ ఎత్తున ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక రకంగా చలో హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది మహిళలతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ జిల్లా నుంచి వచ్చాము. మీరు మెయిన్ డిమాండ్స్ ఏమంటారు? మెయిన్ డిమాండ్స్ మాకు 18,000 కావాలి, కనీస వేతనం 18,000 కావాలి, ఫిక్స్డ్ వేతనము 18,000 కావాలి. ఏఎన్సీల టార్గెట్ తీసేయాలి. మేము ఒకరోజు డెలివరీకి వెళ్ళినామంటే 3 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంట్లో భర్తను పిల్లల్ని వదిలేసి అక్కడే ఉండాల్సి వస్తుంది. మాకు కనీస వేతనము 18,000 రూపాయలు కావాలి. అమ్మ, మీరు మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కలిసారా? మీరు కలిసినామండి. ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగిందండి, అనేక సార్లు ఎంపీలకు ఇచ్చాము, అలాగే కలెక్టర్లకు ఇచ్చాము. అయినా కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఏంటి మా బతుకులు ఇట్లే, నా 19 సంవత్సరాల నుండి వెట్టి చాకిరితోనే
ఈ సతమతం అయిపోతా ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, మీ హామీలను పరిష్కరిస్తామని కూడా చెప్పారు. అయితే కాంగ్రెస్ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కలిశారా? అనేక సార్లు కలవడం జరిగింది సార్. ఎమ్మెల్యేలకు కలిసినాం ఫస్ట్, తర్వాత మళ్ళీ ఎంపీలకు కలిసి లెటర్లు ఇచ్చినాం. మా ఊసు ఎక్కడ మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక మాట అయినా కనీసం కరోనా టైంలో క్రూర మృగాలు కూడా సంచరించినటువంటి టైంలో ఒక ఆశా వర్కరు ఒక కుటుంబంలో భర్తకి కరోనా వస్తే భార్య పిల్లలు ఎవరు చూడలేనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయినా కూడా ఒక ఆశా వర్కరు పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలేసి అత్త మామల్ని ముసలి వాళ్ళను వదిలేసుకొని కర్తవ్యం ఇది నా వంతుగా వచ్చింది అని నిలబడి వాళ్ళు ఎన్ని సేవలు అందించారో అది ప్రపంచంలో అందరికీ తెలుసు. మీరు మొత్తం ప్రభుత్వానికి ఏమని డిమాండ్ చేస్తా ఉన్నారు? ప్రభుత్వం డిమాండ్ ఒక్కటే అండి మేము చేసేది, మాకు కనీస వేతనము ₹1 కూడా తగ్గకుండా 18,000 రూపాయలను ఇవ్వాలని, ఫిక్స్డ్ వేతనం చేయాలి. అంతేకాకుండా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. చాలా మంది ఆశా వర్కర్లు పనికి వెళ్తున్నప్పుడు, అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు, మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు చాలా ప్రమాదవశాత్తుగా ఈ మధ్య కాలంలో చాలా మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. చనిపోయిన వాళ్ళకు వెంటనే అక్కడ మట్టి ఖర్చులకు కానీ 50,000 రూపాయలు ఇవ్వాలి. ఇంతకుముందు చనిపోయిన ఆశా వర్కర్ల కుటుంబాలను ఆర్థికంగా చాలా ఆదుకోవాలి. అంతేకాకుండా మా జాబ్ చార్ట్ అంటూ మాకు విడుదల చేయాలి. మా పనులు ఏంటంటే పని భారం ఎక్కువ అవుతుంది, ప్రతి విషయాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఫీవర్ సర్వేలని, మలేరియా అని, డెంగ్యూ కేసులు ఏదొచ్చినా ఇల్లు సర్వే చేయాల్సిన పరిస్థితి ఉంది. పని భారం బాగా ఎక్కువ పెరిగింది. ముఖ్యమైన డిమాండ్ 18,000 ఫిక్స్డ్ వేతనం జీతం ఇవ్వాలి. ఇది మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతా ఉన్నారు. దాంతోపాటుగా ఫిక్స్డ్ వేతనాన్ని కూడా తమకు అందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక రకంగా ఆశాలను కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు కొంత కష్టతరంగా మారినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈ రోడ్ల మీదనే పడుకొని వారు నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మనం మరికొంతమంది ఆశాలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనము ఈ కోటి చౌరస్తాలోని సర్కిల్ని పూర్తి స్థాయిలో గమనిస్తే మాత్రం ఒక రకంగా పోలీసులు ఎప్పుడైనా సరే వీళ్ళని లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మరోపక్క ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో వీళ్ళని ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నటువంటి అనేక మంది ఆశాలను కూడా ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. కమిషనర్ వచ్చి తమకు ఏదో ఒకటి చెప్పాలి, తమ సమస్యల డిమాండ్కి సంబంధించి కూడా పరిష్కరించాలని కూడా వారు కోరుతా ఉన్నారు. కొంతమంది ఆశాలతో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మెయిన్ డిమాండ్స్ ఏమంటారు మీరు? మాకు శాలరీలు లేవు సార్, శాలరీలు 10,000 వస్తున్నాయి, 900 వస్తున్నాయి. అయితే మాకు శాలరీలు పెరగాలని, ఇంకా మాకు ఏఎన్సీలు 5 ఏఎన్సీలు టార్గెట్ పెట్టిరు. 5 అంటే ఎడికెన్ తెస్తాం, ఏరియాలో ఉన్నాయే తెస్తాం కానీ లేనివి ఎడికెన్ తెస్తాం. అవి ఒకటి. ఇంకా పని నైట్ పూట ఎప్పుడు డెలివరీ అయినా మేము పోయి డెలివరీ చేయించాలి, విజిట్ చేయాలి, డెలివరీ చేయించాలి. అయితే డెలివరీ చేయించడానికి కోర్టుకి తీసుకుపోయినా ఎక్కడ తీసుకుపోయినా మాకు లోపలికి రాని పేషెంట్ తీసుకొస్తాం, ఇంపార్టెంట్ పేషెంట్లను లోపల దాకా తీసుకొస్తాం. ఆ లోపల దాకా కూడా 1 year మీరు వెళ్ళిపోండి, మీరు బయటికి వెళ్ళిపోండి అని వెళ్ళగొడతారు. మరి బయటికి వెళ్ళగొడితేనే మేము డెలివరీ చేస్తాం, లేకపోతే మేము డెలివరీ చెయ్యము అని మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టేస్తారు. టార్గెట్ పెడతారు, మళ్ళీ ఆభా కార్డులు చేయమంటారు, మళ్ళీ ఫీవర్ సర్వేలు చేయమన్నారు, అన్ని చేయమంటారు. శాలరీస్కి సంబంధించి కూడా కావచ్చు, ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది. తర్వాత మీరు ఏమైనా ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ కలిశారా? కలిసాం సార్, లోపల కలెక్టర్ సార్కి కలిసాము, అందరికి కలిసినాము. కలిసినాక మా బాధలన్నీ చెప్పుకున్నాము. అప్పటి మట్టుకు ఓకే అన్నారు, చెప్పారు, ఓకే అన్నారు. మళ్ళీ తర్వాత అదే పాత జమానదే, అదే 9,900 వేస్తున్నారు కానీ జీతం మాత్రం ఫిక్స్డ్ చేస్తలేరు, జీతం మాత్రం పెంచుతలేరు. తేడబడుతున్నాయి, అది కూడా లేటు, టైం కు టైం పడతలేదు. కొట్లాడంగా 2వ తారీఖు మొన్న వేసిండ్రు. అంతకు మొదలు అయితే అసలు వేస్తనే లేరు. కష్టపడి మేము ఇది చేసుకోవాలి, అడిగి వేయించుకోవాలి. మరి మాకు టార్గెట్లు తప్పుతలేవు, డెలివరీస్ తప్పుతలేవు, ఏవి తప్పుతలేవు. మరి మాది కూడా బాధలు చూడాలి కదా. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఆశా వర్కర్స్. కిరాయిళ్ళల్లో బతుకుతున్నాం, కిరాయిలు కట్టుకోవాలి, చెయ్యాలి. మాకెట్లుంటుంది? మీరు శాలరీ పెంచుతారే కదా మాకు ఏదైనా పనికి వస్తుంది. మా పని చేయించుకుంటున్నాం కానీ శాలరీ కాడికి వచ్చేవాం కానీ మీరు ఏం చెప్తలేరు. మీరు ఇది ఒకసారి మనము విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. ఒకసారి భారీ ఎత్తున ఆశాలు కూడా కోటి చౌరస్తాన్ని ముట్టడించినటువంటి పరిస్థితి కూడా
మనం చూస్తూ ఉన్నాము. మరోపక్క అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రూట్లను కూడా బ్లాక్ చేస్తూ ఉన్నారు. మరోపక్క కాసేపట్లో ఏదైతే ఈ రోడ్డు ముట్టడిని సంబంధించి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి తమకు స్పందన వస్తేనే తాము ఇక్కడ నుంచి వెళ్తామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక రకంగా ఆశాలు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రావాలి, వచ్చిన తర్వాతనే తాము ఇక్కడ నుంచి వెళ్తామని కూడా వారు చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి కూడా కొంతమందిని పంపించినా కూడా పోలీసులు వారు చెప్పినా కూడా తాము ఇక్కడ నుంచి కదలం, ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ రావాలి, వస్తేనే తాము ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుందని కూడా వారు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక రకంగా వాహనదారులు కూడా తీవ్రమైనటువంటి ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వేలాది సంఖ్యలో ఒక్కసారిగా ఆశాలు రోడ్డు మీదకి చేరుకున్నారు. మరోపక్క మనం కొద్దిసేపటి క్రితం వరకు కూడా చూసాము, ఏదైతే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున నర్సింగ్ ఎవరైతే ఆశాలు ఉంటారో వారందరూ కూడా అక్కడ బైఠాయించారు. ఎప్పుడైనా సరే లోపలికి తీసుకెళ్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కార్యాలయం డోర్స్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి కూడా ఇంత జరుగుతున్నా ఈరోజు ఉదయం నుంచి కావచ్చు, నిన్న రాత్రి నుంచి కూడా భారీ ఎత్తున ఆశాలను అరెస్టు చేసి వివిధ ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఆశాలు ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అసెంబ్లీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో తమ సమస్యలపైన పరిష్కరించాలి, తాము కొత్తగా డిమాండ్స్ కోరడం లేదు, వారు చెప్పినటువంటి అంశాలనే తాము అడుగుతున్నాము, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే తాము అడుగుతున్నాము అని కూడా వారు చెప్తా ఉన్నారు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.